హాయ్ ఎవరివన్. తెలుగులో టైప్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అనుఫంట్ లేకుండా మామూలుగా తెలుగులో మీకు టైపింగ్ నాలెడ్జ్ లేకున్నా కానీ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చినా సరిపోతుంది. ఫస్ట్ మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేయండి. ఎంటర్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఇన్పుట్ టూల్స్, భాషా ఇండియా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సింది ఏ లాంగ్వేజ్? తెలుగు లాంగ్వేజ్ కావాలి కాబట్టి తెలుగు డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్. ఈ జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. దీన్ని కాపీ చేసుకోండి, ఎనిమేట్ చేయండి, డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని దీన్ని ఇక్కడే డెస్క్టాప్ మీద అన్జిప్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ హియర్. సాఫ్ట్వేర్ ఇక్కడ పేస్ట్ అయింది. దీని మీద డబల్ క్లిక్ చేయండి. ఎస్, ఇన్స్టాల్ అవుతుంది. చాలా సింపుల్ సాఫ్ట్వేర్, చిన్న సాఫ్ట్వేర్ అయిపోయింది. తెలుగు హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. క్లోజ్. తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్స్, తెలుగు ఫాంట్స్ కావాలి. దానికి సపోర్టెడ్ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు ఫాంట్స్ అంటే దీంట్లో fonts.siliconandhra.org ఈ పేజ్ తీసుకోండి. సిలికాన్ ఆంధ్ర. దీంట్లో మనకు కావాల్సిన తెలుగు ఫాంట్ స్టైల్స్ చాలా ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్గా ఒక 4 డౌన్లోడ్ చేస్తున్నాను. గిడుగు, ఈ ఫాంట్ పేరు గిడుగు. గురజాడ, సురవరం, ఎన్టీఆర్, మండలి, నాట్స్. ఈ మిగతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం. ఈ ఫాంట్స్ డౌన్లోడ్ అయిన ఫాంట్స్ని అన్ని కూడా డెస్క్టాప్ మీద పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకొని కంట్రోల్-C ఈ ఫోల్డర్ పెట్టుకొని తెలుగు ఫాంట్స్ ఓపెన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఈ తెలుగు ఫాంట్స్ని అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని మీద రైట్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ ఫర్ ఆల్ యూజర్స్. నేను ఆల్రెడీ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఈ ఎర్రర్ చూపిస్తుంది. ది గిడుగు ఫాంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్? ఎస్ 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 ఎస్. అయిపోయింది. 6 ఫాంట్స్ ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. నార్మల్గా తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి తెలుగు ఫాంట్లు కన్వర్ట్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ టూల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ టూల్, దాని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ విండో ఓపెన్ అయింది కదా. ఇక్కడ లాంగ్వేజ్ ఏముంది? ఇంగ్లీష్ ఒకటే ఉంది. ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ యాడ్ చేసుకుని సెర్చ్లో తెలుగు అని టైప్ చేయండి. తెలుగు వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అని చెప్పండి. ఇన్స్టాల్ అవుతుంది. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ టూల్ అంటారు దీన్ని.
అది ఇన్స్టాల్ అవుతుంది కదా. ఇన్స్టాల్ అయింది కదా తెలుగు. ఓకే, ఇక్కడ మీరు ఆప్షన్లోకి వెళ్ళండి. ఇది జాగ్రత్తగా చూడండి. ఆప్షన్, ఇక్కడ మీరు ఏం చేయాలి, కీబోర్డ్ యాడ్ చేసుకోవాలి. మనం కీబోర్డ్, యాడ్ కీబోర్డ్, తెలుగు ఫోంటిక్, తెలుగు ఫోంటిక్ కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. యాడ్ అయింది కదా, క్లోజ్ చేసుకోండి. మళ్ళీ మీరు లాంగ్వేజ్ సెలక్షన్లోకి వద్దాం, దాని మీద క్లిక్ చేయండి. దీంట్లో తెలుగు ఫాంటిక్ దీని మీద క్లిక్ చేసుకోండి. అంతే, తెలుగు వచ్చింది కదా, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి టైప్ చేయండి తెలుగులో. ఇంగ్లీష్లో మీ ఇష్టం, ఇంగ్లీష్లోనే టైప్ చేయండి, తెలుగులో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తెలుగులో టైప్ చేయండి. ఓకే, స్పేస్ కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సైజ్ పెంచుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇంకా ఫాంట్ క్లారిటీగా చూడండి. చూసారా ఎంత ఈజీగా. గౌతమిది. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగు ఇంకేం ఇన్స్టాల్ చేసాం మనం, అది చూడండి, ధూర్జటి. చూడండి ధూర్జటి. ఇంకా అలా మనం ఏది ఇన్స్టాల్ చేసినా చూసుకోవచ్చు. గౌతమిది. గౌతమి కాకుండా ఇంకా ఏముంటాయి తెలుగులో, గిడుగు. చూడండి గిడుగు చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా చాలా సింపుల్గా తెలుగులో టైప్ చేయడం అన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.